హలో గైస్, ఈరోజు మన ఛానల్లో చల్లగా అండ్ హెల్తీగా ఈ సమ్మర్లో ఇంట్లోనే హెల్తీగా ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. దీనికోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇదే 1/2 లీటర్ పాలలో నుంచి కొంచెం పాలు సపరేట్గా తీసుకోవాలి. వెన్నెలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలల్లో వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయాక మనకు నచ్చిన ఫ్రూట్స్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పులుపు ఉన్న ఫ్రూట్స్ వేసుకోకుండా మిగతా అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలను ఇలా మరిగించుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కస్టర్డ్ పౌడర్ పాలను మనం పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నప్పుడు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలవుతుంది. ఈ పాలు అనేది కొంచెం చిక్కబడేదాకా ఇలా కలుపుతూనే మరిగించుకోవాలి. ఇందులో మనకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది మంచిగా కరిగిపోయేదాకా ఇలా కలుపుతూనే ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పాలు అనేది కొంచెం దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం పూర్తిగా చల్లారేదాకా పక్కన ఉంచుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ సలాడ్ అనేది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక మనకు నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బనానా, యాపిల్, ప్రోమోగ్రానేట్, గ్రేప్స్ వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే ఇందులో సబ్జా సీడ్స్ని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోండి. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది మంచిగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే అండి. ఫ్రూట్స్ అంటే నచ్చని పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో మనం ఇంట్లో ఫ్రూట్స్తోనే ఇలా చేసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే మనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఫ్రూట్ సలాడ్ ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మీ ఎక్లా నాగేందర్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వెళ్తూ లైక్ ఇచ్చేయండి మరి.